నమస్కారం ఎంసీఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం మండలంలో ఎంపీటీఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అంటూ స్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహించారు. బైరెడ్డిపల్లి మండలం రామనపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ కుమారుడు జగన్నాథ్ గౌడ్ గత 4 సంవత్సరాల క్రితం మానసికంగా మతిస్థిమితం లేక తప్పిపోయారు. హైదరాబాద్లోని సంతోష్ నగర్ మాతృదేవోభవ అనాథ శరణాలయం జగన్నాథ్ను చేరదీశారు. కుప్పం మండల పరిధిలోని నాయనూరు గ్రామంలో బావిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు నాయనూరు గ్రామానికి చెందిన విజయ్గా గుర్తించారు. గంగవరం మండలంలో ఎంపీటీఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అంటూ స్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తడి చెత్త పొడి చెత్త సేకరించి సేంద్రియ ఎరువులుగా వాడి రైతులకు అందజేయాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ సేంద్రియ ఎరువుల వల్ల రైతులకు మంచి దిగుబడి వస్తుందని గంగవరం ఎంపీడీఓ సురేష్ బాబు తెలిపారు. ఈరోజు మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము గత నెల నుండి ప్రతి 3వ శనివారం కూడా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనము ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని చోట్ల కూడా, అదేవిధంగా ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ అన్ని చోట్ల కూడా ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేదాన్ని మనము పాటించవలసి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ర్యాలీని విద్యార్థినుల చేత ర్యాలీని, అదేవిధంగా ఉపాధ్యాయ బృందము, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు వీళ్ళందరితోటి మేము ఒక ప్రజలకు అవగాహన కల్పించాలా అనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ప్రధాన ఉద్దేశం అదే అనమాట. ర్యాలీ ఉద్దేశము ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏమంటే, నా తోటి మండల స్థాయి అధికారులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ కార్యక్రమాల్లో మీ యొక్క కార్యాలయాలను ఖచ్చితంగా మీ పరిసరాలను, కార్యాలయ పరిసరాలను అయితేనేమి కార్యాలయాల్లో అయితేనేమి పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేను ఈ సందర్భంగా నేను ఒక సందేశాన్ని, ప్రభుత్వం తెలియజేసిన సందేశాన్ని మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం అదే అనమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఆఫీస్ అయితేనేమి, ఆఫీసులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనము స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఈ స్వచ్ఛ ఆంధ్ర అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలా. అదేవిధంగా ఎక్కడ కానీ ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త ఇవన్నీ కూడా మనము సెగ్రిగేట్ చేసి మా యొక్క పంచాయతీ కార్యదర్శులు, గంగవరం మండలంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ప్రతిరోజు ఇంటింటికి పోయేసి ఈ యొక్క తడి చెత్త పొడి చెత్తను తీసుకొని అందరికీ సేకరిస్తారు. ఈ సేకరించిన దాన్ని SWPC సెంటర్లలో వేసి సెగ్రిగేట్ చేసి దాంట్లో మనము వర్మ్స్ అంటే వానపామును వదిలి తద్వారా ఈ యొక్క సేంద్రియ ఎరువును తయారు చేసి, ఆ ఎరువును ప్రతి నెల కూడా వాళ్ళు 15 రోజులకు ఒకసారి లేదా ప్రతి నెల ఒకసారి ఆ యొక్క ఈ సేకరించిన ఎరువును రైతులకు అందజేస్తారనమాట. ఇది చాలా కలుషితమైనటువంటి, ఇప్పుడు ఉన్నటువంటి కలుషితమైనటువంటి ఎరువుల కన్నా కూడా ఈ సేంద్రియ ఎరువు అనేది చాలా ఉత్తమమైనది. దీని ద్వారా రైతులకు పంట దిగుబడి అనేది అధికంగా వస్తుంది. పంటను ఆశించే పురుగులు ఏవైనా ఉంటే అవి కూడా చాలా వరకు కూడా వాటిని కూడా అరికెట్టవచ్చు అనేసి, దీనివల్ల ఎంతో లాభాలు ఉన్నాయనేసి, అదేవిధంగా
ఈ యొక్క కార్యక్రమాన్ని మున్ముందు మనము ఏమాత్రం తగ్గకుండా ఉధృతంగా ఇంకా మరింత ఉధృతంగా తీసుకొని పోయి మనము మన పరిసరాలను ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచే దాంట్లో పాటుపడే దాంట్లో మీరందరూ కూడా సహకరించవలసిందిగా మీ కార్యాలయాల్లో నా తోటి వాళ్ళందరూ సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నారు. గత 10 రోజుల క్రితం మాతృదేవోభవ అనాథ శరణాలయం జగన్నాథ్ గౌడ్ యొక్క కుటుంబ వివరాలు తెలపడంతో ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దీనికి స్పందించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ సిబ్బంది రామనపల్లి గ్రామానికి వెళ్లి విచారించి జగన్నాథ్ను తల్లి చెంతకు చేర్చే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్ మాదేశ్ మాట్లాడుతూ జగన్నాథ్ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆరోగ్యం మెరుగుపడడానికి బెంగళూరులోని నిమాన్స్ హాస్పిటల్లో నాణ్యమైన వైద్య సేవలు సంస్థ తరపున అందిస్తామని, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా జగన్నాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్కు అతి త్వరలోనే వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. గత వారం 10 రోజుల క్రితము జగన్నాథ్ అనే అబ్బాయి మెంటలీ డిజేబుల్డ్ అని చెప్పి సోషల్ మీడియాలో బైరెడపల్లి మండలానికి చెందిన అతను, పాతూరు నత్తానికి చెందిన అతను అని చెప్పేసి తప్పిపోయాడు. మాతృదేవోభవ అనాథ శరణాలయంలో ఉన్నాడని చెప్పి వాళ్ళొక వీడియో వైరల్ చేయడం జరిగింది. దీనికి స్పందించినటువంటి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మా సిబ్బంది వెంటనే ఈ యొక్క గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో చేరుకొని మొత్తం ఎంక్వైరీ చేయగా వాళ్ళ జగన్నాథ్ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారిని ఎంక్వైరీ చేశాము. తర్వాత వాళ్ళ బ్రదర్ను మా పిల్లోడే అని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి తీసుకురావడానికి కూడా, ఆ అబ్బాయిని తీసుకురావడానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి తెలపడంతో మా సంస్థ తరపున కొద్దిగా వీరికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో వీరు నిన్న సాయంత్రము అబ్బాయిని తీసుకొచ్చారు. ఈరోజు పలకరిద్దామని చెప్పి మా సంస్థ తరపున రావడం జరిగింది. సో ఇతనికి వచ్చేసి బాడీలో బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్లో మా వంతుగా మా సంస్థ తరపున మేము కూడా కొద్దిగా ఆర్థికంగా సహాయపడతామని చెప్పాము. అదేవిధంగా ఇక మెంటలీ డిజేబుల్డ్ పర్సన్ ఇతను. సో ఇతనికి మన ఈ నిమాన్స్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అతని మైండ్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా చూపించడానికి, ఏ హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా బాగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ఆ విధంగా మా టీం మొత్తం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఈరోజు చాలా హ్యాపీ. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అబ్బాయిని తల్లి చెంతకు చేర్చడం జరిగింది మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున. హైదరాబాద్కి కూడా వెళ్ళి వాళ్ళ బ్రదర్ గారు వాసు గారు వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళ అబ్బాయిని తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటి అని అంటే, ఎవరైనా మానవతా దృక్పథంతో ఈ అబ్బాయి ఆరోగ్యానికి దయచేసి సహాయం చేయండి. వీళ్ళకి ఇల్లు కూడా చాలా, మీరు చూసుకున్నట్లయితే ఏమాత్రము పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం వచ్చిందంటే లోపల కూర్చోవలసినటువంటి పరిస్థితి. ఆ విధంగా వీళ్ళ ఇల్లు ఉంది. సో అమ్మగారు వృద్ధాపంలో ఉన్నారు. ఇంకా ఉన్నది ఒక అన్న మాత్రమే. సో అతనికి ఇంకా స్టిల్ నాట్ మ్యారీడ్. సో ప్రభుత్వం వీళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇతని తరపున గౌరవనీయులైన కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. మా సంస్థ తరపున ఈ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పేసి
ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే మేము కోరుతున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి ఈ అబ్బాయి యొక్క సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ ఇంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మా సంస్థ తరపున ఒక రిప్రజెంటేషన్ కూడా అతి తొందరలో ఇవ్వబోతున్నాం. ఈరోజు వీళ్ళ చెంతకు చేర్చడం జరిగింది. థ్యాంక్ యూ. కుప్పం మండల పరిధిలోని నాయనూరు గ్రామంలో బావిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు నాయనూరు గ్రామానికి చెందిన విజయ్గా గుర్తించారు. విజయ్ గత 2 రోజుల నుంచి కనిపించడం లేదు. విజయ్ కుటుంబీకులు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాయనూరు సార్, నా పేరు సరవణ. మా అన్న అతను 3 డేస్ ముందు బుధవారం నైటు అక్కడ ఏదో వాళ్ళది ఏమో వేరే గొడవల్లో కొంచెం ఆయన మీద చెప్పినారనేసి ఆయన 7 గంటల వరకు ఇంట్లో ఉన్నాడంట. దాని తర్వాత కనిపించలేదు. మేము ఎక్కడెక్కడ ఎతికినాము, ఎక్కడా కనిపించలేదు. 2 డేస్ ఇంకా మేము ఎతుకుతున్నాము, ఎక్కడ కనిపించలేదు. నిన్న ఒక ఈవినింగ్ ఒక 5:30కి అట్లా బాయిలో ఉన్నాడని చెప్పేసి తల మాత్రం తెలిసిందండి. సరిపోయి తీసుకొచ్చేసినాం మేము అక్కడిని. ఇంకా దాని తర్వాత మా అన్న వాళ్ళంతా ఇక్కడ వచ్చి స్టేషన్లోకి కంప్లైంట్ ఇచ్చినారు. ఇప్పుడు పోస్ట్ మార్టంకి వచ్చినాం సార్.